క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాత యాత్రికుని ప్రయాణం గ్రంథకర్త జాన్ బన్యన్ గారిచే రచించబడిన పరలోకము మరియు నరకములను గూర్చిన దర్శనములు అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్. తల్లి, ఇక నీ ప్రశ్నలోని రెండవ భాగానికి వస్తే, మా మధ్యలో జరిగే సంభాషణను నిత్యత్వం మాత్రమే నిర్ణయిస్తుంది. నిత్యత్వంలో లెక్కకు మించిన యుగాలన్నిటిలో అవిరామంగా చేసేంతటి పని మా కోసం ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉంది. ఇక్కడ మా ఆనందం ఉత్పత్తి కావటం మాత్రమే కాక, అది అనునిత్యం అధికం చేయబడుతూ ఉంటుంది. జ్ఞానము కన్నా ఆత్మకు ఆనందకరమైనది మరేముంది? నిత్యత్వంలో మేము అన్వేషించవలసింది ఎంత ఉంటుందో నీవు ఆలోచించు. మా జ్ఞానము అభివృద్ధి చెందుకొలది ఆ జ్ఞానమునకు కర్త అయిన దేవునికి మరెక్కువగా మేము స్తుతులు చెల్లిస్తూ ఉంటాం. ఇక్కడ మా సంతోషమంతా ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఆయన యందు ఆనందించడమే. అలాగే ఇక్కడ మా సంభాషణలన్నీ త్రియేక దేవుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఎపినటస్, క్రింది లోకంలో ఇంకను కనుగొనబడని దేవుని మర్మాలు ఎన్నో మిగిలి ఉన్నాయి. అక్కడ మానవ గ్రాహ్యానికి గోచరం కాని మర్మాలు ఇంకను ఎన్నో మిగిలి ఉన్నాయి. ఒక విత్తనం నుండి ఒక వృక్షం ఎలా వస్తుందో ఎవరికి తెలుసు? ఒక మొక్క నుండి మొగ్గ మొలకెత్తి అందమైన పుష్పంగా ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు? అయస్కాంతపు రాయి సూదులను ఎందుకు ఆకర్షిస్తుందో మచ్చులైన మానవుల్లో అత్యంత జ్ఞానులైన వారికి సహా తెలియదు. మానవులకు నిరంతరం కనిపించే అనేక సంభవాలు ఎలాగ సంభవిస్తున్నాయో వారికి తెలియదు. అయితే అవన్నీ ఇక్కడ మాకు బహిర్గతం చేయబడతాయి. వాటి రహస్యాలన్నీ మాకు తెలియజేయబడతాయి. దేవుని స్తుతించి కొనియాడేందుకు అవన్నీ మమ్ములను పురికొల్పుతాయి. అంతేకాదు, గ్రహాలకు నక్షత్రాలకు సంబంధించి భూమి మీద మనుష్యులు గ్రహించలేనివి, వ్యర్థమైన జ్యోతిష్కులు తెలిసినట్లు నటించే అనేక అంతరిక్ష విషయాలు మరియు వాటి కారణాలు ఇక్కడ పరిశుద్ధులకు స్పష్టంగా తెలియపరచబడతాయి. తద్వారా వారు దేవుని ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను స్తుతించి ఆరాధిస్తారు. ఇవన్నీ మా జ్ఞానం వల్ల మాకు బయలుపరచబడవు గాని, ఆయా విషయాలను సమీక్షించుట ద్వారాను, తద్వారా మా జ్ఞానము అధికమవుట ద్వారాను మాకు బయలుపరచబడతాయి. ఇక్కడ మేము ఒకే ఒక చూపుతో అనేక విషయాలను గ్రహించగలము. క్రింది లోకంలో అనేక సంవత్సరాల పాటు నేర్చుకునే విషయాలను మేము ఒకే ఒక క్షణంలో నేర్చుకొనగలము. మా కదలికలలోని వేగము కూడా మాకు ఈ విషయంలో సహాయపడుతుంది. అంతేగాక దేవుని ఆశ్చర్య కార్యాలను, అవి సంభవించుటకు గల కారణాలను ఇక్కడ మేము ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటాము. అలా మేము ఎంత ఎక్కువగా ధ్యానిస్తామో అంత ఎక్కువగా మేము ఆయన ఆశ్చర్య కార్యాలను గ్రహించి, తద్వారా మా ఆనందానికి కర్త అయిన ఆయన మహిమగల నామాన్ని కీర్తిస్తాము. ఎపినటస్, ఈ విధమైన ధ్యానములు క్రింది లోకంలో నాకు అమితానందాన్ని ఇచ్చేవి. అయితే ఇక్కడ నేను ఆయా విషయాలను ఎంత ఆలోచించినా గ్రహించలేకపోయేదాన్ని. కానీ ఇప్పుడు నా జ్ఞానము అధికం చేయబడినందున క్రింది ప్రపంచంలో నేను చూడలేని అనేక సంగతులను ఇక్కడ నేను స్పష్టంగా చూడగలగడం మాత్రమే గాక, అవి సంభవించుటకు గల కారణములను కూడా సంపూర్ణంగా గ్రహించగలుగుతున్నాను. క్రింది లోకంలోని జనులు సమస్తాన్ని తమ స్వార్థ దృష్టితో చూస్తారు గనుకను, వారు వాటిని సృష్టికర్తను గనపర్చే దృష్టితో ఏమాత్రం చూడరు గనుకను వాటిని వారు ఏమాత్రం గ్రహించలేరు. అయితే సృష్టిలోని ఆయా అంశాలు ఎలా సృజించబడ్డాయో, ఆయన అనంత జ్ఞానం చేత అవన్నీ ఎలా పరిపాలించబడుతున్నాయో దైవిక జ్ఞానంతో మేము పరిశీలించి గ్రహించినప్పుడు, జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుని చేత దాన్ని నేర్చుకుందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అని ఆయనను నిత్యత్వంలోని యుగాలన్నిటిలో మేము స్తుతించి ఆరాధిస్తాం. యెషయా 28:29. మన గొప్ప విమోచకుడు బెత్లెహేములో జన్మించాలని నిత్యుడకు తండ్రి ఆజ్ఞాపించాడు. అందుకే ప్రవక్త అయిన మీకా ఇలా ప్రకటించాడు: బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలగని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. మీకా 5:2. అయితే ఆయన జనన దినం సమీపించినప్పుడు ఆయనకు జన్మనివ్వబోవు కన్యక అయిన మరియ తనకు ప్రదానం చేయబడిన భర్త అయిన యోసేపుతో నజరేతులో నివసిస్తూ వచ్చింది. తన గర్భంలోనే శిశువుకు జన్మనిచ్చేందుకు ఆమె ఇంకను నజరేతులోనే వేచి ఉంది. అలా జరిగినట్లయితే అనేక సంవత్సరాల క్రితం దైవిక ప్రేరణతో మీకా ప్రకటించిన ప్రవచనానికి అది భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ప్రజా సంఖ్యలో తమ పేర్లను నమోదు చేసుకొనుటకు గాను తమ తమ స్వస్థలములకు వెళ్ళవలనని అప్పటి రోమా చక్రవర్తి అయిన కైసరు ఔగుస్తు ఆజ్ఞాపించాడు. ఫలితంగా అది భారమైన ప్రయాణమైనప్పటికీ కన్యక అయిన మరియ తనకు ప్రదానం చేయబడిన భర్తతో కలిసి బెత్లెహేమునకు వెళ్ళవలసి వచ్చింది. లూకా 2వ అధ్యాయం 1-5. మీకా ప్రవచించిన ప్రవచనము ప్రకారం అక్కడ సజీవుడకు ప్రభువు జన్మించాల్సి ఉంది. కైసరు ప్రజాసంఖ్య వ్రాయట ద్వారా సుంకం రూపంలో తన ఖజానా నింపుకొనవలనని అనుకున్నాడు. అయితే దైవిక ప్రణాళిక దానిని మెస్సియా జననానికి సంబంధించిన ప్రవచన నెరవేర్పుకు సాధనంగా ఉపయోగించుకుంది. ఇది దేవుని అనంతమైన జ్ఞానాన్ని గురించి మనకు తెలుపుతుంది. ఆయన ప్రతి సంభవాన్ని తన సొంత మహిమ నిమిత్తమును తన ప్రజల మేలు నిమిత్తమును జరిగించువాడై ఉన్నాడు. దేవుని ఏర్పాటు బయలుపరచబడుట. తల్లి ఎపినెటస్, నేను నీకు ఇప్పుడొక సంభవాన్ని గురించి చెప్తాను. క్రింది లోకంలో ఒక వ్యక్తి తన స్నేహితుని వద్దకు వెళ్లి కొన్ని రోజులు అతనితో గడిపి రావాలని నిర్ణయించుకుని తన గుర్రమెక్కి వెళుతుండగా క్రింద పడి అతని కాలు విరిగిందంట. ఫలితంగా అతడు ఒక ప్రయాణం చేయలేకపోవడంతో తాను ఆశించిన విధంగా తన స్నేహితుని ఇంటికి వెళ్ళలేకపోయాడు. తన స్నేహితుని ఇంటికి వెళ్ళలేకపోయినందుకు ఆ వ్యక్తి చాలా నిరాశ చెందాడు. ఆ సమయంలో తన కాలు విరగడం తనకొక గొప్ప పరీక్షగాను ఒక గొప్ప శ్రమగాను అతడు తలంచి అమితంగా బాధపడ్డాడు. అయితే కొద్ది రోజుల తర్వాత అతనికి ఒక సమాచారం అందింది. తాను తన స్నేహితుని ఇంట్లో బస చేయదలిచిన రాత్రి ఆ ఇల్లంతా మంటల్లో కాలి బూడిదైపోయిందంట. ఆ రాత్రి ఆ ఇంట్లో ఉన్న వారందరూ ఆ మంటల్లో కాలి చనిపోయారంట. తాను గొప్ప పరీక్షగాను శ్రమగాను తలంచిన తన కాలు విరగటం అనేది తనకొక ఆశీర్వాదకరమైనదిగా అప్పుడు అతడు తెలుసుకున్నాడు. తన కాలు విరగడం అనేది తన ప్రాణాన్ని రక్షించింది. దైవిక ప్రేమ మరియు మంచితనాలను గురించిన అలాంటి ఉదాంతాలెన్నో మనం చెప్పుకోవచ్చు. అలాంటి ఉదంతాలు ఇక్కడి పరిశుద్ధులు దేవునికి గొర్రెపిల్లకును హల్లెలూయా స్తుతిగానాలు చేసేందుకు ప్రోత్సహిస్తాయి. అంతేకాదు ఎపినెటస్ తన కృప ద్వారా తమ్మును తన మహిమలోనికి తీసుకుని వచ్చిన సర్వోన్నతుడకు దేవునికి ఇక్కడి పరిశుద్ధులు నిత్యం స్తుతిగానాలు చేస్తుంటారు. నాశనకరమైన మా పాప మార్గం నుండి మమ్మును ఆయన ప్రక్కకు మళ్లించినట్లయితే మేము ఎలా నాశనమై ఉండేవారమో మాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మేము నాశనకరమైన మార్గంలో ప్రవేశించకుండునట్లుగా ఆయన అనేక సార్లు మా మార్గాలను ముళ్ళ తుప్పలతో నింపాడు. మమ్మును ఇక్కడకు తెచ్చేందుకు ఆయన ఉపయోగించిన ఆయా పద్ధతులను తలంచుకున్నప్పుడు మేము ఆయనకు స్తుతిగానాలు చేయకుండా ఉండలేము. మేము అలా ఆయనకు స్తుతిగానాలు చేస్తున్న సమయంలో ఆయన మాపై తన ముఖ కాంతులను ప్రకాశింపచేస్తాడు. అలా ఆయన ముఖకాంతులు మాపై ప్రసరించబడే కొద్దీ మేము ఆయన సారూప్యంలోనికి మార్చబడుతూ ఉంటాము. అదే మా అత్యున్నతమైన ఆనందం. ఎప్నెటస్, నీ చివరి ప్రశ్నకు కూడా నేను జవాబు చెప్పాను. అమరత్వపు వస్త్రాన్ని ధరించుకుని నీవు ఇక్కడకు వచ్చినప్పుడు దీన్ని నీవు మరెక్కువగా గ్రహించగలుగుతావు. ఈ మధ్య కాలంలో నీవు పొందిన కృపకు తగినట్లుగా నడుచుకొనవలనని నేను ఆశిస్తున్నాను. నీవు సాధించిన దేన్ని గురించి కూడా నీవు ఎన్నడూ అతిశయింపవద్దు. కానీ ఆయన కృప కోసం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీవు ఇక్కడ కనిన వినిన సంగతులన్నీ నీకు ఒకే ఒక పాఠాన్ని బోధింపనివ్వు. నీ వ్యర్థమైన నీచస్థితిని చూచి నిన్ను నీవు అసహించుకునేలా అవి నీకు ఒక పాఠం బోధింపనివ్వు. తాను అతిశయించకుండునట్లు తన శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడిందని నీలాగా ఇక్కడ ప్రవేశించేందుకు అనుమతి పొందిన అపోస్తులుడైన పౌలు ఒకసారి ఆనందంతో అన్నాడు. తాను ప్రభువు వలన పొందిన లెక్కలేనన్ని కృపలను బట్టి అతడు ఎంతో ఆనందించాడు. 2 కొరింథీ 12:7. అతని ఉదాహరణ నీలో వినయ మనస్సు కలగచేయనివ్వు. వినయము అన్ని విధములైన శోధనల నుండి నిన్ను గొప్పగా సంరక్షిస్తుంది. దేవుడు దీనమనస్సు గలవారిని హెచ్చించి గర్విష్ఠులను అణచివేస్తాడు.